అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ లోకల్. మిఠాయి పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకతను నిలుపుకున్న తాపేశ్వరం సురుచి ఫుడ్స్ మల్లిబాబు తన మార్కును మరోసారి చూపారు. కృష్ణానది వరద బాధితుల కోసం ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. కృష్ణకు గోదావరి సాయం పేరిట సెప్టెంబర్ 8న తన 7 బ్రాంచుల్లో జరిగే అమ్మకాల మొత్తాన్ని వరద బాధితుల సహాయ నిధికి అందజేయనున్నామని, దీనికి ప్రజలు మరింత కొనుగోలు చేసి బాధితులు సహకరించాలని కోరారు. చిన్న మొత్తం సాయం చేయాలనుకునేవారు కేవలం మా బ్రాంచుల్లో ఎక్కడైనా స్వీట్స్, హాట్స్ కొనుగోలు చేస్తే ఆ మొత్తం బాధితులకు అందుతుందన్నారు. అదే విధంగా మా ఈ ప్రయత్నానికి మద్దతుగా తమ సిబ్బంది వారు ఒకరోజు జీతాన్ని బాధితులకు అందించేందుకు ముందుకొచ్చారని చెబుతూ సిబ్బందిని అభినందించారు. విపత్తుల్లో ప్రజలను ఆదుకునేందుకు సురుచి కుటుంబం ఎప్పుడూ ముందుంటుందన్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. గతంలో నుంచి మనం సురుచి ఫుడ్స్ అంటే మేము వ్యాపారంతో పాటు కొద్దిగా సమాజ సేవలో కూడా ఉంటున్నాం అన్న సంగతి మీ అందరికీ తెలిసే. కాకపోతే ఏదైనా విపత్తులు వచ్చినప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా స్పందించవలసిన అవసరం ఉంది. మేము ఇలాగా మన విజయవాడలో విపత్తు జరిగిందని తెలిసిన వెంటనే ఇమీడియట్గా ప్రొడక్షన్ స్టార్ట్ చేసి ఒక రోజులో మేము ఎంత అయితే చేయగలమో అంత ప్రొడక్షన్ కూడా విజయవాడ పంపించడం జరిగింది. కాకపోతే మాకు బేకరీలో పెద్దగా మాకు ప్రొడక్షన్ కెపాసిటీ లేదు, కానీ స్వీట్స్ ఏమో మాకు పంచడానికి పండుగవు ఇలాంటి సందర్భంలో. ఎందుకంటే బేకరీలో మేము ఒక రోజంతా కష్టపడితే ఒక 2000 బ్రెడ్లు ఒక 1000 క్రీమ్ బన్స్ తయారు చేయగలిగాం. అవే మన విజయవాడ పంపిస్తే అక్కడ కాకినాడ ఎమ్మెల్యే గారు వర్మాడి పద్మబాబు గారు చేతి మీదుగా బాధ్యతగా పంచడం జరిగింది. కానీ ఆ ఒక్కటే సరిపోదనే ఉద్దేశంతో మరొకటి ఏదైనా బాగా చేయాలనే సంకల్పించినప్పుడు గతంలో మేము కేరళలో జరిగిన విపత్తుకి ఇలాగే ఒక రోజు సేల్ డొనేట్ చేయడం జరిగింది. సేమ్ అదేవిధంగా ఈసారి కూడా చేద్దామని అందరికీ చెప్పడం జరుగుతుంది. దానికి తగ్గట్టుగా మేము ప్రయత్నం కూడా చేస్తున్నాము. అంటే అన్ని విధాల అన్ని మీడియాలో అన్నీ కూడా సోషల్ మీడియాలోని అన్ని మాధ్యమాల ద్వారా ప్రజల్ని ప్రోత్సహించి ఈ ఆదివారం రోజు జరగబడే సేల్ని కొంచెం ఎక్కువ చేయాలనే ఉద్దేశంతో మేము ప్రోత్సహించడం జరుగుతుంది. ఇంచుమించుగా మాకు ఒక 10 నుంచి 15 లక్షల రూపాయలు ఒక రోజుకి సీజన్ అన్ సీజన్ బట్టి సేల్ ఉంటుంది అన్ని బ్రాంచ్లో కలిపి. ఇది ఎందుకంటే ఒక 10 లక్షల కంటే ఎక్కువ రావాలి ఆ రోజు ఉద్దేశంతో ఇది చేయడం జరిగింది. దీంట్లో వచ్చిన సేల్ మొత్తంలో అన్నీ కూడా అమ్మకం జరిగిన తర్వాతే మనం ఇవ్వాలి కాబట్టి హాట్లకు 12.5%, స్వీట్లకు 5% సేల్ ట్యాక్స్ పోతుంది. అది మిగతా మొత్తం అంతా కూడా గవర్నమెంట్, అది కూడా పరోక్షంగా గవర్నమెంట్కి వెళ్తుంది. కాబట్టి ఈ అమౌంట్ మొత్తం సోమవారం నాడు సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వడానికి మేము నిర్ణయించాం. దీనికి మీడియా మిత్రులందరి సహకారం నాకు కావాలి. దయచేసి ఈ విషయాన్ని ప్రజల్లోకి మరింత లోతుగా తీసుకెళ్ళి అందరూ వచ్చి కొంచెం ఇద్దాం అనుకున్న వాళ్ళు కూడా వారి బడ్జెట్ గురించి ఆలోచించుకుని మనం చేయలేమని ఆగిపోయే టైంలో మీరు సరదాగా స్వీట్లు కొనుక్కోండి, ఎవరికైనా పంచండి, లేదంటే ఇంట్లో వాడుకోండి. మీరు రెగ్యులర్గా మీరు కొనే మీ షాపే అక్కడే మీరు కొనుక్కుంటే మీ పర్చేజే ఆ రోజు మీ విరాళం అవుతుంది. ఇంకా దయచేసి మీడియా ద్వారా ప్రజలందరికీ వినము. దయచేసి ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు సురుచి ఫుడ్స్ 7 బ్రాంచ్లు, అంటే రాజమండ్రిలో 2 బ్రాంచ్లు ఉన్నాయి మాకు, కాకినాడలో 3 బ్రాంచ్లు ఉన్నాయి, తాపేశ్వరం, మండపేట కలిపి 7 బ్రాంచ్ల్లోనూ కూడా అధికంగా కొనుగోలు చేసి మనం అధికంగా ఈ వరద బాధితులను ఆదుకునే విధంగా మీ అందరి సహకారం కోరుకుంటున్నాం. మేము ఏదైతే ఒక రోజు సేల్ ఈ విరాళంగా ఇద్దాం అనుకున్నామో, అలాగే సుమారుగా సురుచి ఫుడ్స్లో 600 మంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. వారందరూ కూడా ఒకరోజు జీతం ఈ విరాళాలుగా ఇవ్వడానికి సుమారుగా 3 లక్షల రూపాయలు దగ్గర అవుతుందండి ఒకరోజు జీతాలు. అది కూడా వాళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. సిబ్బంది స్వచ్ఛందంగా ఇలా వచ్చి విరాళాలు ఇవ్వదలుచుకున్నందుకు మా సంస్థ తరఫున వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ వరవడి ఇలాగే కొనసాగి ఏదైనా విధివైపరీత్యాలు వచ్చినప్పుడు మేమందరం కలిసి ఒక కుటుంబంలాగా వారిని ఆదుకోవడంలో ముందుంటామని మీ అందరికీ తెలియజేస్తున్నాం. మనం ఎంత కొంటే వరద బాధితులకు అంత సహాయం అందుతుంది. మరి మన వంతుగా సురుచిలో స్వీట్స్ కొనేద్దామా మరి?